కాంక్రీట్ జంగర్లో కరువైనటువంటి వైనం మనం చూస్తున్నాం. కానీ కొంతమంది కంత్రిగాళ్ళు దాన్ని కమర్షియల్గా మార్చుకొని తమ పబ్బాలు గడపాలని అనుకుంటున్నారు. అబ్దుల్ కలాం అనాథ శరణాలయాలు లేనటువంటి భారతదేశాన్ని చూడాలని స్వప్నం కన్నాడు. కానీ కొంతమంది వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం తల్లిదండ్రుల మమకారాలను మార్కెట్లో పెట్టి అమ్ముతున్నటువంటి వైనం ప్రైమ్ 9 వెలుగులోకి తెచ్చింది. గత కొన్ని రోజుల నుండి కార్పొరేట్ అంగడ్లలాగా అనాథ శరణాలయాలను మారుస్తున్నటువంటి అంశాన్ని ప్రజల సమక్షంలోకి ప్రైమ్ 9 సక్సెస్ఫుల్గా తెచ్చింది. అనాథ శరణాలయాలు కన్న తల్లిదండ్రుల కోసం కనీసం ఆలోచించలేని కొడుకుల ప్రేమకు దూరమైనటువంటి అమ్మా నాన్నలను ఆదుకుంటున్నాను అనేటటువంటి అంశంతో ఎన్నో అగత్యాలకు, ఎన్నో భూ ఆక్రమణలకు, ఎన్నో దురాఘాతాలకు పాల్పడుతున్నటువంటి హృదయ వికారమైనటువంటి అంశాన్ని ప్రైమ్ 9 ప్రజల్లోకి తెచ్చింది. సోషల్ మీడియా వేదికగా కొన్ని వీడియోలు పూర్తిగా మనసును కలిచివేస్తున్నటువంటి వీడియోలు వైరల్గా మారినటువంటి అంశాన్ని ప్రైమ్ 9 ఒక టాస్క్గా తీసుకొని అక్కడ జరుగుతున్నటువంటి దురాగతాలను బయట పెట్టాలనుకుంది. నిస్సాయ స్థితిలో ఉన్నటువంటి వృద్ధులను విచక్షణ రహితంగా కొడుతున్నటువంటి వైనం వర్ణాతీతమైంది. సభ్య సమాజం తల వంచుకునేలా ఈ అంశాన్ని ప్రతి ఒక్కరూ ఎత్తి చూపవలసినటువంటి అంశం. సంస్థ ఏదైనా, ఉద్దేశం ఏదైనా, సందర్భం ఏదైనా క్రూర వృద్ధులపైన విచక్షణ రహితంగా కొడుతున్నటువంటి అంశంపై కొట్టినటువంటి వారిని, ఆ అవకాశం కల్పించినటువంటి వారిని, ఇందుకు ప్రోత్సహించినటువంటి వారిని ప్రజల సమక్షంలో ఎలాంటి శిక్ష వేసినా తప్పు లేదు అనేటటువంటి అంశాన్ని ప్రతి పౌరుడు మనసా వాచ కర్మన గుర్తించవలసినటువంటి అంశం. ఈరోజు డిబేట్ చేయాలంటనంటే భావోద్వేగమైనటువంటి పదాలు తప్ప ఇతర అంశాలు రావడం లేదు. కన్న తల్లిదండ్రులు అంటనంటే వాళ్ళు ఇచ్చేటటువంటి మమకారం, వాళ్ళు చూపెట్టేటటువంటి ప్రేమ, వాటన్నిటినీ దూరంగా చేసుకొని ప్రశాంతమైనటువంటి జీవితాలు గడపాలనుకున్నటువంటి వృద్ధాప్య దశలో మీరు స్క్రీన్పై చూస్తున్నారు, వర్ణాతీతంగా విచక్షణారహితంగా వృద్ధులను కొడుతున్నటువంటి వైనం. ప్రభుత్వాలు ఏమైనాయి? స్థానిక ప్రభుత్వ యంత్రాంగాలు ఏం చేస్తున్నాయి? స్థానిక పోలీసుల వద్దకు ఈ వీడియో ఎందుకెళ్ళలేదు? పోలీస్ వ్యవస్థ ఇట్లాంటి కర్కోశకమైనటువంటి అంశాలపైన ఎందుకు పనిచేయడం లేదు? ప్రైమ్ 9 గత కొంతకాలం నుండి గట్టు శంకర్ అలియాస్ గట్టుమల్ల శంకరయ్య నిర్వహిస్తున్నటువంటి అమ్మా నాన్న అనాథ ఆశ్రయంపై కథనాలు మీ ముందుకు తీసుకొచ్చినటువంటి అంశం మీకు తెలిసిందే. పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం, పుణ్యలింగేశ్వర స్వామి ట్రస్ట్ అనేటటువంటి అంశాలను ముందు పెట్టుకొని, ఇవి చాలా గౌరవనీయమైనటువంటి ప్రాంతాలు. లింగేశ్వర స్వామి పేరుతోని అక్కడ జరుగుతున్నటువంటి ప్రతి పూజకు
ఫలితం ఉండాలని కోరుకుంటున్నాం. కానీ లింగేశ్వర స్వామి క్షేత్ర పరిసర ప్రాంతాలలో అభయం శుభయం తెల్వని వృద్ధులపై కొనసాగుతున్నటువంటి అరాచకాలను ఎవరు అడికడతారు, దీనికి కారణం ఎవరు అనేటటువంటి అంశాన్ని ఏకైక ఛానల్ ప్రైమ్ 9 మీ ముందుకు ఒక ప్రజా ఉద్యమంలా తీసుకొచ్చింది. ప్రజలు వచ్చినా రాకున్నా ఈ కర్కోశక అమ్మా నాన్న అనాథ శరణాలయాన్ని పేరుతో కొనసాగుతున్నటువంటి ఈ కంట్రీ బిజినెస్ను మాత్రం ప్రైమ్ 9 ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్తుంది. ఈరోజు ప్రత్యేక డిబేట్లో మనతో పాటు జీవన్ రెడ్డి గారు సామాజిక కార్యకర్త మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. జీవన్ రెడ్డి గారు, ఏంటండి అసలుకు ఇలాంటి ఒక డిబేట్ నేను చేస్తానని చెప్పి నా జీవితంలో నేను ఎప్పుడు అనుకోలేదు. చాలా బాధాప్త హృదయంతో అక్కడ అంటే ఒక వృద్ధులను అంత విచక్షణారహితంగా